హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ ఫుడ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసండి మీకు పంచరత్న దాల్ ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైం మనం పప్పు తయారు చేయడానికి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈజీగా అయిపోతుంది. ఆకుకూరలతో అయినా కాయగూరలతో అయినా కలిపి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే 5 రకాల పప్పులు తీసుకున్నాను నేను. ఒక కప్పు అయితే తొక్క మినపప్పు, తర్వాత వచ్చేసి కందిపప్పు, తొక్క పెసరపప్పు కప్పు, ఎర్ర కందిపప్పు కప్పు, పచ్చిశనగపప్పు, 5 రకాల పప్పులు అయితే సమానంగా కప్పులతో తీసుకున్నానండి నేను. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకుని మొత్తం అన్నీ కలుపుకుంటున్నానండి. ముందు శనగపప్పు వేసాను, తర్వాత కందిపప్పు, తొక్క మినపప్పు, పొట్టు పెసరపప్పు కూడా వేసేసుకున్నాను. చివరిగా వచ్చేసి మీకు ఎర్ర కందిపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఏమాత్రం మాడినా కొంచెం మీకు అది పౌడర్ వచ్చేసి మీకు స్మెల్ వస్తుందండి. కర్రీ కూడా అంత టేస్ట్ అనిపించదు. దగ్గరుండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి, కమ్మటి వాసన వచ్చేంత వరకు. చూసారు కదా, దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటే మీకు తొందరగానే ఫ్రై అవుతాయండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుని చల్లార్చుకోవాలి వీటిని కొంచెంసేపు. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుని పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని మొత్తం అన్నీ ఒకసారిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా అయినా అవసరం లేదండి, కొంచెం బరకున్నా పర్వాలేదు. ఇది పొడి రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, మిక్సీ పట్టిన పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి, చూపించిన విధంగా. చూసారు కదా, దీన్ని మనం ఒక గాజు సీసాలో కానీ ఏదన్నా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే నిలవైతే ఉంటుందండి. ఏం పాడవదు, ఫ్రై చేసాం కాబట్టి. ఇలా కొద్ది కొద్దిగా సీసాలో వేసుకుని అయితే స్టోర్ చేసుకున్నాను. మూత పెట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ రోజైతే ప్రిపేర్ చేయడానికి మీకు ఎంతవరకు కలుపుతానో చూపిస్తానండి. కర్రీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు ఎలాగా ప్రిపేర్ చేయాలి. పౌడర్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది కూడా ఈ పౌడర్. 5 రకాల పప్పులు అయితే వాడాం కాబట్టి నేను 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకున్నానండి. ఈరోజు ఆకుకూర పప్పు అయితే వండుదాం అనుకున్నాను. తోటకూర వేసి 3 స్పూన్లు తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి నేను కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను చూపించిన విధంగా. ఒక తోటకూర కట్ట అయితే తీసుకున్నానండి నేను. దానికైతే ఈ 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి మీకు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ముందుగా తోటకూరని అయితే శుభ్రం చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు వరకు దాన్ని అయితే ఈ పాన్లో వేసేసుకుంటున్నానండి చూపించిన విధంగా. తోటకూర అంతా వేసేసిన తర్వాత దాంట్లోకి ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా చింతపండు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. తోటకూర ఉడకాలి కదండి, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం 2 నిమిషాల ముందు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో కావాల్సినవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకునండి. ఒకసారి అంతా మొత్తం అంతా కలుపుకొని ఈ విధంగా చూపించిన విధంగా కొద్దిగా వేసుకుని దానికి సరిపడగా కర్రీకి మూత పెట్టేసుకుందామండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కూడా కొంచెంసేపు అయిన తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొనండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దీంట్లో వేసేసుకుందామండి. ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, 3 స్పూన్లు అయితే కలిపి వేసాను కదా, వేసేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ తిక్కగా ఉంటే పప్పు అయితే రుచిగా ఉండదు కాబట్టి కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. లూజ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసాను నేను 1 కప్పు తోటి వేసి ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే పప్పు అయితే ఉడికిపోతుందండి. ఆకుకూరతో కలిపి పప్పు అయితే ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకైతే తాలింపు అయితే వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకుని నేను దాంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత
దీంట్లోకి వచ్చేసి మీకు కరివేపాకు కూడా, ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకునండి. చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసినప్పుడు కొంచెం బాగా చిటపట్లాడితే చెమ్మ ఉంటుంది కదండి, దాంట్లో బాగా వేయించుకొని దాంట్లోకి ఫ్రై అయిన తర్వాత మీకు తాలింపు కమ్మటి వాసన వస్తుంది కదండి, అప్పుడు కొద్దిగా ఇంగువ పొడి అయితే వేసుకున్నానండి నేను. అది కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొనండి తాలింపు అయితే వేసుకుందాం. పప్పులో ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, దాంట్లో తీసుకెళ్ళి అయితే తాలింపు వేసేసానండి. వేసుకుని ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఆ ప్రీమిక్స్ పౌడర్ మీరు రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి స్కూల్కి కానీ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా రెడీ చేసుకుని ఈజీగా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. 5 రకాల పప్పులు కదండి ఇవి. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.